మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆయన అంటే సిద్దిపేటలో ఆయన అధ్యక్షుడు కాదు కదా. అరే అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు అండ్ అధ్యక్షుడు కూడా ఉన్నారు కదా. జిల్లా అధ్యక్షుడు మీరు చూడండి అన్న, జిల్లా అధ్యక్షుడు ఎవరు? జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిని ఇప్పుడు ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టించారు పాపం. ఆ నర్సారెడ్డిని చిత్రవాద పెడుతుడు కదా ఈయన పోయి. నర్సారెడ్డి కూడా ఈయన ఏదో పీకి పారేస్తాడు, నాకు ఏదో నా బిడ్డను ఎమ్మెల్యే చేస్తాడు. నర్సారెడ్డి పాపం ఆశపడ్డల్లో తప్పు, ఆయన రిటైర్ అయిపోతుండు, నా బిడ్డకు ఒక లైఫ్. నర్సారెడ్డి ఆ ఇన్సిడెంట్ నర్సారెడ్డి కూడా మిస్టేక్ చేసినట్టు కదా, వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆయన మీద కేసు పెట్టినట్టు అన్న. దానికి నీ ఏలు ఎందుకు పెట్టాలి? నువ్వు ఒకడివి. ఇప్పుడు దెబ్బ పడ్డాడు, ఇప్పుడు అతను దళితుడిని తిడితే కేసు పెట్టాలి, అది ప్రాథమిక హక్కు కాదనట్లే. ఈయన ఫోన్ చేసి ఏసీపీలకు ఇవన్నీ మీద కేసు చేయి, నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాదు, ఎంపీవి కాదు, ఎమ్మెల్సీవి కాదు, నువ్వు అసలు అధికారంలో లేవు, నువ్వు ఓడిపోయినావు. నువ్వు జిల్లా అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు మరి సిద్దిపేటలో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ లో ఉన్నాడు ఒకడు బుట్టాచోరు క్యాండిడేట్, ఆడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఆయన పోతాడు పోయి మైనంపల్లి గారిని, యూరోప్ నుంచి వచ్చిండట మైనంపల్లి, యూరోప్ నుంచి వస్తే పూల బొకే ఇచ్చి అన్న మీరు సిద్దిపేటకి రావాలని చాలా చెప్తాడు. యూరోప్ ఎందుకు పోయినావు? ఏమైనా తెలంగాణకు నిధులు తెచ్చినాను? నీ షోకుకి నీ కొడుకుని పుట్టినరోజు ఉంటే కేక్ అడిగేందుకు పోయినావు. నువ్వు సిద్దిపేట ఎవరు వచ్చి పీకేదేమున్నది? ఏం చేస్తుండే ఆయన? అంటే మాకు నోరు ఇన్ఛార్జ్ మంత్రి మీరు చెప్పుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రి గేట్ దగ్గరనే నిలబడతాం మేము. పొన్నం ప్రభాకర్ అనేటోడు పట్టించుకుంటే సిద్దిపేట ఇట్లుండదు. సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ని మేము ఎందుకేమన్నామంటే, మా బహుజన బిడ్డ మంచోడో చెడ్డోడో మేము కడుపులో పెట్టుకుంటాం. ఇక మేము కక్కినామంటే ఆయన తుడుచుకోలేక చావాలి. అది ఏదో మా బిడ్డ అని మా సామాజిక వర్గం కాపాడుకోవాలి. మరి అలా లీడర్లు లేరని ఆయన కాపాడుకుంటున్నాం అంతే. ఆయన దృష్టికి తీసుకెళ్లారా మీరు విషయాన్ని? ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఉంటుంది. ఏమంటాడు? పట్టించుకోడు. సిద్దిపేట ముచ్చట్లు నాకు ఎప్పకూర అంటాడు. సిద్దిపేటలో కబ్జా అయిందని ఫోన్ చేసాడు. ఎకరం భూమి. ఇంకొక విషయం, ఓకే, ఒక బాధితుడు పోయి ఫోన్ చేశాడు. పొన్నం ప్రభాకర్ హరీష్ రావుకి ఫోన్ చేసిండు. హరీష్ రావు ఫోన్ చేసి హరీష్ రావు ఏమంటుండు, అన్న నువ్వు పట్టించుకోకరంగానే ఫోన్ పెట్టేసినా, అరే మీరు ఇంకేమన్నా దేర్రా సిద్దిపేట ముచ్చట్లు దేకంటారు. నువ్వు రాష్ట్రంలో మంత్రివి, ఒక పవర్ఫుల్ బీసీ లీడర్వి, నీ నుంచి చక్రధర్ లాంటి ఎంతో నేర్చుకోవాలనుకుంటారు. హరీష్ రావు ఫోన్ కడిగేదానికి నువ్వు కడిగేస్తున్నావు, ఆయనకు భయపడుతున్నామా చెప్పండి? అంటే హరీష్ వద్దనంటే ఊరుకున్నాడు. ఇప్పుడు ఈ మాట మీరు కామెంట్స్లో పెట్టండి, నేను చెప్పింది అబద్ధమైతే 100%. నేను కార్యకర్త యొక్క మనసులో ఉన్న విషయం మాట్లాడతా. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట, బీఆర్ఎస్ నుంచి వచ్చిన రెడ్లకు పెద్దపీట, బ్యాగులు పట్టుకొచ్చిన వాళ్ళు లోపల దాకా పోతురు, మాదక అప్లికేషన్లు పట్టుకొచ్చి కాగితాలు పట్టుకొచ్చే వాళ్ళు మాత్రం 3 గంటలు బయట నిలబడుతురు. ఈ మంత్రులకు ఇంకో విషయం చెప్తా, గత 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఇంక 20 ఏళ్ళు ఖాళీగా ఉంటారు ఈ 3 ఏళ్ళ తర్వాత. మీరు మిమ్మల్ని కుక్కలు దేకాయి. కొంత అయినా కార్యకర్తలు చచ్చిపోతురు అన్న కాన్స్టిట్యున్సీలలో. పదవులు లేవు, ఎవరికి పదవులు లేవు. మార్కెట్ కమిటీలు వేయరు, ఏది చేయరు. ఇంత జరుగుతుంటే మరి ఆలకుంట మహేందర్ ఎవడరాబాయ్ అని పొన్నం ప్రభాకర్ పిలిపియాలి కదా. అంత న్యూస్లో లక్షల వ్యూస్ వస్తున్నాయి. పేదలు అంత పేదలు, రైతులు, నువ్వు వాళ్ళని పిలిపించి అడగవా? శాఖపరమైన చర్యలు తీసుకోరా వాళ్ళ మీద? సీఐని పిలవవా? ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థలో కూడా 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి సిద్దిపేటకి వేయించుకుంటారు. అవన్నీ బయటకు తీస్తామన్నా. కానీ నా రాజీనామా మాత్రం చాలా మంది కామెంట్ చేసే వాళ్ళకి కొంచెమైనా ఇంగితం ఉండాలి.